మహిళలు బస్సుల్లో వెళుతున్నప్పుడు ఎదురవుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. పురుషులు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారో చూస్తున్నాం. సేమ్ టైం ఆటోలో డ్రైవర్లు, ఆటోల ఓనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తున్నాం. ఈ విషయంలో సమగ్రమైన కూలంకషమైన చర్చ జరిగిందా లేదా అనేది ఏమండి, ఇవన్నీ తాత్కాలికం. రేపు ఆటో ఎక్కేవాళ్ళు ఆటో ఎక్కుతారు, ఎక్కరని కాదు. ఆటోలకు కూడా కొంచెం వాళ్ళ ఇది పెంచుకోవాలి. ఎన్నోసార్లు ఆటో దగ్గరికి వెళ్ళి నాడమేసి మేము అటు వెళ్ళం, ఈ సవారీ మేము చేయము, ఇప్పుడు మేము వెళ్ళము ఇక్కడ నుంచి, మీరు వేరే ఆటో చూసుకోండి, ఇవి కూడా జరిగాయి. ఇవి కూడా వాస్తవాలు. కష్టాలు అనేది ప్రతి పబ్లిక్ అన్న ప్రతి వ్యక్తికి, మహిళకి అనుభవించిన వాస్తవాలు ఇవి. నేను ఆటోలు నేను నిందించడం లేదు, ఆత్మహత్యలు చేసుకునే కానీ లేదు, ఆత్మహత్యలు ఆడవాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయి. మాకు అవసరానికి హాస్పిటల్కి చేరాలంటే మాకు ఎవడు సవారీ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. డబ్బులు ఇస్తామన్నా కూడా మేము కదలమంటే ఏం చేయాలండి? నేను అది కరెక్టు ఇది రాంగ్ అని నేను అంటలేదు. ఇది తాత్కాలిక ఇంబ్యాలెన్స్ అనేది మీకు కనిపిస్తుంది. కొద్ది రోజులకి ఇదంతా సెట్ అయిపోతుంది. అని సెట్ అయిపోయి ఇప్పుడు నాలాంటిది నేను బరబరా కిందికి వెళ్తే బస్సు దొరకపోతే హడావిడిగా వెళ్ళాలంటే ఆటోలోనే వెళ్తాను. ఊబరు ట్యాక్సీ, మరి ఆటోలు అంటున్నారు, మరి ఊబర్ ట్యాక్సీలు ఇవి వచ్చినప్పుడు ఆటోలకి ఆత్మహత్య పరిస్థితి రాలేదా? మరి అవేం చేయాలా? ఇప్పుడు నూతన విధానాలుగా కొత్త మీరు ఒకప్పుడు అసలు పివి నరసింహారావు ఫ్లైఓవర్ మీద వెళ్తే వరుసగా బిగినింగ్ నుంచి అంత దూరం కార్లు నిలబడి ఉండేటి పక్కకి. నేను ఎయిర్పోర్ట్ వెళ్తూ అడిగేదాన్ని, అయ్యో ఈ బండ్లన్నీ ఇక్కడ ఎందుకు ఆగినాయి బ్రిడ్జ్ మీద అని. సవారీకి ప్రైవేట్ కార్లు అక్కడ ఆగేవాళ్ళు, అక్కడ ప్యాసింజర్స్ వాళ్ళు వచ్చి ఏదో బేరం పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారం ఆ బండి ఎక్కి వెళ్ళిపోయేవారు. మరి ఇవన్నీ జరుగుతాయి. మూవింగ్ ఒక డైనమిక్ మార్కెట్, డైనమిక్ పరిస్థితి ఉన్నప్పుడు మారుతూ ఉంటాయి, మార్పులు వస్తూ ఉంటాయి. యాక్చువల్గా కర్ణాటకలోనే సక్రమంగా అమలు చేయలేకపోయారు. ఇక్కడ సాధ్యం కాదేమో అన్న అనుమానాలు అటు టీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్న హరీష్ రావు మాట్లాడుతూ 100 రోజులు కూడా కాలేదు, అందుకే మేము వెనకాడుతున్నాం, లేదంటే చీల్చి చెండాడే వాళ్ళం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని అంటూ మాట్లాడారు. ఏంటండి వాళ్ళు మమ్మల్ని చీల్చి చెండాలేదు? మీ భవిష్యత్తు, మీ బతుకు మీరు చూసుకోండి. మీరు ఇలా మాట్లాడి ఈ ప్రవర్తన వల్లనే ఈ గోతులోకి దిగారు. అంటే 3 లక్షల కోట్లకు పైగా సంవత్సరానికి ఖర్చు అవుతుంది మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే. తెలంగాణ బడ్జెట్ 2,80,000 కోట్లు, 90,000 కోట్లు అవుతూ ఉంటుంది. ఎట్లా సాధ్యం అవుతుంది అని? హలో సార్, ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పి బీఆర్ఎస్ ప్రకటనలు చేశారు. దళితుడికి 3 ఎకరాలు అన్నారా లేదా? తర్వాత 10 లక్షలు అన్నారు. ఆ 10 లక్షలకి ఒక ముష్టి, ఒక సెంటు భూమి రాదు మాకు. దళితులకి 3 ఎకరాలు ఇస్తామన్నో లేదా పక్కకు నెట్టేసి మనిషికి 10 లక్షలు అన్నారు, అది రాలేదు. దళిత బంధు ఇంతవరకు రాలేదు. దానికి మళ్ళీ 10 రకాల అడ్డంకులు పెట్టారు. మీరు ఇస్తానన్న కేజీ టు పీజీ ఏమైపోయింది సార్? ఏ బడ్జెట్ మీద మీరు ఇవన్నీ ఇది చేసి అంటే మీరు ఒప్పుకున్నారు. మీకు ఉన్న రాష్ట్ర బడ్జెట్ కంటే మీరు ఎక్కువ ప్రకటన చేసి మీరు రాష్ట్ర బడ్జెట్ని కూడా దోసుకున్నారు. ఇవ్వాల్సింది, అమలు చేయాల్సింది మీరు చేయలేదు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా భర్తను పోగొట్టుకున్న విధవా పేరు మీరు అప్లింక్ చేయలేదు ఆన్లైన్కి. ధరణి పోర్టల్స్లో మీరు ఏం చేశారు? యుగాల తరాలుగా భూములు చేసుకున్న లంబాడీస్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ భూములపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దించేసి మాకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదని చెప్పి దోసుకుంటూ పోయారు. ఈ విధంగా ఇన్ని అరాచకాలకు గురైన ఈ రాష్ట్రం మీరు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు? ఏం బడ్జెట్ చూసి మీరు ఇవన్నీ ప్రకటనలు చేశారు? కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళని విమర్శించడమేనా, లేకపోతే మీ దగ్గర సమగ్ర ప్రణాళిక ఏమన్నా ఉందా ఇవన్నీ? అంత తెలివి తక్కువగా వీళ్ళందరికంటే మాకు 100 సంవత్సరాలు ఎక్కువ అనుభవం ఉన్న పార్టీ ఇది. అండ్ మా దగ్గర ఉన్న టాలెంట్ పూల్ వీళ్ళ మొహాలకి ఏం తెలుసు? ఇక్కడ నేను, నా కొడుకు, నా కూతురు, నా మనవడు, నా మేనల్లుడు, నా పుచ్చకాయ, నా బెండకాయ, వీళ్ళందరు కుటుంబ సభ్యులనే నువ్వు రాజ్యసభలో, లోకసభలో అన్నిట్లో వీళ్ళని మెక్కి కుక్కి పెడితే వాళ్ళని చుట్టాలు అవ్వచ్చు, కానీ వాళ్ళకి ఇది కూడా ఉండాలి కదా. అది లేని పక్షాన్ని నువ్వు గోతులోకి దిగావు. ఇది నీ టాలెంట్ పూలు. మా దగ్గర అందరూ